యోబు తీసుకున్న ఒక సంచలమైన నిర్ణయం అండి, ఒక ఛాలెంజింగ్ నిర్ణయం తీసుకున్నాడు. భక్తి, పవిత్రత, పరిశుద్ధత, ఇదిగో యోబులా బ్రతకాలి. ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? నేను నా కన్నులతో ఏం చూడండి అంటున్నాడు, మొదటి వచ్చింది కదండి, నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగో ఈ కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. అయ్యా, ఈ కన్నులతో నేను ఏ పాపం చూడలేదు, ఈ కన్నులతో పరాయి స్త్రీని కానీ పరాయి పురుషుని కానీ క్రైస్తవుడు చూడకూడదు. అందుకని దేవుడు అన్నాడు, హృదయ తలంపుల్లో కూడా ఏం చేయకూడదంట. ఆ మనసు నాకేమి ప్రభు, ఇక్కడ చక్కటి మాట చేసుకున్నాడు. ఏంటో తెలుసా, నా జీవితంలో నా భార్య ఉండగా నేను ఇంకో పరాయి స్త్రీని వ్యామోహిస్తే, నేను ఒక పరాయి స్త్రీని వ్యామోహించినప్పుడు నా భార్యను కూడా ఇంకొకడు వ్యామోహిస్తాడు కదా. అంటే దేవుడు లేఖనం ఒక మాట ఉంది, నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. ఏమి